ఏపీలో ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు. పెనుమాకలో ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందివనున్న సీఎం. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ల పంపిణీ. రేపటి నుంచి 3 వరకు కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన. 1న గొల్లప్రోలులో పెన్షన్ల పంపిణీ, పిఠాపురంలో జనసేన నేతలతో సమావేశం. 2న కాకినాడ కలెక్టరేట్లో పంచాయతీ, ఇరిగేషన్, అటవీ అధికారులతో సమీక్ష. తిరుపతిలో ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్. పుంగనూరులో కార్యకర్తలతో సమావేశానికి సిద్ధమైన ఎంపీ. గొడవలు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో హౌస్ అరెస్ట్. వారం క్రితం పెద్దిరెడ్డిని పుంగనూరు వెళ్లకుండా అడ్డుకున్న టీడీపీ శ్రేణులు. కవిత బెయిల్ పిటిషన్పై రేపు తీర్పు. బెయిల్ ఇవ్వద్దంటున్న సీబీఐ, తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం. వర్షాల కారణంగా 34,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం. బాపట్ల జిల్లా వేమూరులో వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణ. టీడీపీ దిమ్మెను పగలగొట్టిన వైసీపీ వర్గీయులు. వైఎస్ఆర్ విగ్రహాన్ని తగలబెట్టిన టీడీపీ వర్గీయులు. వికారాబాద్ జిల్లా పరిగి టీచర్స్ కాలనీలో 5 ఇళ్లలో చోరీ. 2 ఇళ్లలో బంగారం, నగదు అపహరణ. మిగిలిన ఇళ్లలో దొరకకపోవడంతో వస్తువులు చెల్లాచెదురుగా పడేసిన దొంగలు. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు. ఖమ్మం జిల్లా వైరా కొన్నిజర్లలో చిరుజల్లులు. ప్రధాన రహదారిపై పడిపోయిన చెట్టు, నిలిచిపోయిన వాహనాలు. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో విషాదం. ఆడుకోవడానికి వెళ్లి నీటి కుంటలో పడిన 2 విద్యార్థులు. మృతి చెందిన రాఘవ, మణికంఠ. రెండు రోజుల్లో నీట్ పీజీ కొత్త స్కెడ్యూల్. ఇటీవల వాయిదా పడిన నీట్ పీజీ పరీక్ష. ఈ నెల 23న జరగాల్సి ఉన్న ఎగ్జామ్. కాసేపట్లో ప్రధాని మోడీ మన్ కీ బాత్. మనస్సులోని మాటల్ని ప్రజలతో పంచుకోనున్న ప్రధాని. కర్ణాటక కలబుర్గిలో బీజేపీ ఆందోళన. పాల రేట్లు పెంచడంపై నిరసన. కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు. స్థిరంగా బంగారం, వెండి ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 72,280. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 66,250. కేజీ వెండి ధర 95,500.